మాదిగలు ఈ దేశంలో టీబీ సోకినా కూడా వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకి వచ్చే ధాన్యము లేదు, ఆహార పదార్థాలు నాణ్యంగా లేవు, వాళ్ళ ఫుడ్డులో న్యూట్రిషన్ ఉండదు. కానీ హయ్యెస్ట్ న్యూట్రిషన్ ఉండే ఒక ఫుడ్డు వాళ్ళ జీవితంలో భాగంగా ఉండటం మూలంగా, పశు మాంసాన్ని తినటం మూలంగా వాళ్ళ దరికి క్షయ రాలేదు. ఒకవేళ క్షయ వచ్చినా కూడా అది దాన్ని అధిగమించేటట్లు చేసింది. ఫలితంగా ఈ దేశంలో మాదిగ అనే ఒక కమ్యూనిటీ అంత బలంగా ఉంది అని ఆ రిపోర్ట్ చెప్పింది. ఓకే. చెప్పినప్పుడు నేను చూస్తే కొద్దిగా తర్వాత కాలంలో కొద్ది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు డాక్టర్స్ కూడా చెప్పింది ఏంటంటే, క్షయవ్యాధి తీవ్ర స్థాయిలో ఉంటే బీఫ్ తినమని అడ్వైజ్ చేస్తారట వాళ్ళు. ఖచ్చితంగా నువ్వు బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్య అయినా ఎవరైనా సరే బీఫ్ తినమని 6 నెలలు కోర్సు ఉంటుందట. దానికి 6 నెలలు కోర్సు ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, ట్యాబ్లెట్ ఇచ్చి, ఆ ట్యాబ్లెట్ తింటున్న క్రమంలోనే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్లో మళ్ళీ బీఫ్ తినాలని చెప్తారట. డాక్టర్లు కూడా చెప్పారు నాకు. దీన్ని బట్టి చూస్తే ఈ దేశంలో మాదిగలకి అంటే దళితులకి, మాది అయినా మాలైనా ఎవరైనా దళితులకి ప్రధానమైన ఆహారం అది. పశువులు చచ్చిపోతే మా లైఫ్లో చిన్నతనంలో కూడా మేము చూసాం. ఏదన్నా ఒక ముసలెద్దును, ఆ పశువులను కూడా వయసులో ఉన్నటువంటి వాళ్ళను కోసేవాళ్ళు కాదు, వ్యవసాయం చేసే వాటిని కోసేవాళ్ళు కాదు. ముసలిగా అయిపోయి ఇంకా అది ఏమాత్రం పనికిరాదు వ్యవసాయానికి అనుకున్నప్పుడు ముసలెద్దునో ముసలి ఆవునో కోసేవాళ్ళు. కోసి దాని మాంసాన్ని 2 కిలోలు 3 కిలోలు తెచ్చుకొని ఆ రోజుకి ఒక 1/2 కిలో వండుకొని మిగతాదంతా దాన్ని ఏం చేసేవాళ్ళంటే ఎండబెట్టుకునేవాళ్ళు. ఎండబెట్టుకొని ఆ ఎండబెట్టుకున్న తుణుకలన్నిటిని తీసి ఒక కుండలో పోసి పోగులేసి 5 రోజులకు వారం రోజులకు పిల్లలకి ఇన్ని కాల్చి లేకపోతే కూర చేసి పెట్టేవాళ్ళు. మేము చిన్నప్పుడు కూడా అట్లా తిన్నాం. అది ఉండటం మూలంగా ఈ కాస్త ఆరోగ్యకరంగా ఉన్నామనే విషయం ఇప్పుడు సైన్స్ చెప్తే విన్నాను. చిన్నప్పుడు అది సైన్స్ అని నాకు తెలియదు కానీ ఇప్పుడు విన్నాను. సో దళితుల ప్రధాన ఆహారం ఇది. అట్లే ఈ దేశంలో ఒక 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్లకు ప్రధానమైన ఆహారం వ్యాపారం కూడా అందరికీ. నిజానికి వ్యాపారం అనే ప్రశ్న వచ్చినప్పుడు భారతదేశంలో బీఫ్ను ఎగుమతి చేస్తున్న ఒక కంపెనీకి ఒక బనియా స్త్రీ ఈ దేశంలో ఎగుమతి చేసే కంపెనీకి ఆమె ఎండి. బీఫ్ కంపెనీలు అన్నిటికీ కూడా అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. దళితుల చేతుల్లో లేవు, ముస్లింల చేతుల్లో ఎన్నెన్నో తెలియదు నాకు. దళితుల చేతుల్లో అయితే లేవు, అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఆ విధంగా ఈ దేశంలో మెజార్టీ ఎక్కువ మంది ప్రజలు బీఫ్ను తింటూ ఉన్నారు. రైట్. గోరక్ష అని చెప్పేసి, లేకపోతే రాజాసింగ్ కావచ్చు, లేకపోతే కొంతమంది బీజేపీ నాయకులు కూడా గోరక్ష సేవ చేస్తూ ఉంటారు. అంటే గోవులను తరలిస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉంటారు, జైల్లో పెట్టిస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిపైన మీ అభిప్రాయం ఏంది? నేనేమంటున్నానంటే గోరక్ష ఇక్కడ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ గోవులను తీసుకొని ఊళ్ళ నుంచి సంతలకు వస్తాయి, సంతల నుంచి హైదరాబాద్కు వస్తాయి, హైదరాబాద్లో కబేలకు పోతాయి, కబేల్లో మాంసం చేస్తారు, మాంసం కంపెనీకి పోతుంది, కంపెనీ నుంచి ఎగుమతి అవుతూ ఉంటుంది. మీరు ఆ కంపెనీలను నిషేధించరాదు అంటే దేశంలో డైరెక్ట్గా మీ చేతుల్లో గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది. ఏ అయితే బీఫ్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో కంపెనీలు నేరుగా డైరెక్ట్గా కంపెనీలనేమి ఒక చట్టం చేసేసి వాటిని మూతపడేస్తే ఎగుమతి ఉండదు కదా. అప్పుడు అసలుకి గోవులను తీసుకెళ్తుంటే తరలిస్తుంటే మీరు వెళ్ళి పట్టుకొని రాజకీయం చేసేది కూడా ఉండదు కదా. కనుక అంటే రాజకీయం కోసమే గోరక్షకన అని చెప్పేసి పెడతా ఉన్నారా? అంతే కదా. అంటే మందు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మందు పెడితే గాయం నయం అవుతుందో అక్కడ మందు పెట్టకుండా ఇక్కడ చేయటం అనేది సరైనది కాదు కదా. కడుపు నొప్పి లేసి తలకాయ నొప్పి గోలేస్తూ మందు పెడుతున్నారు. నిజానికి గోవులను ఈ దేశంలో రక్షించే వాళ్ళు ఎవరు? అంటే కింది కులాల వాళ్ళే కదా. గోవులని అడవిలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎండాకాలంలో మనకి పచ్చిక బయళ్ళు ఉండవు, మైదాన ప్రాంతాలు గ్రామాల్లో, అడవుల్లో కొద్ది పచ్చిక బయలు ఉంటాయి కనుక ఇప్పుడు మా నల్లమల్ల అడవుల్లో, మా ఊరు దగ్గరలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఆవులన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు చెంచోళ్ళు లమ్మడోళ్ళు తీసుకెళ్ళి అడవుల్లో మేపుకొని వస్తారు. 200, 300, 500, 1000 ఒక్కొక్కరి దగ్గర 1000 గోవులు ఉంటాయి. వాటిని మేపుకొని వస్తారు. దాన్ని మేపుతున్న వాళ్ళు, వాటికి దాన పెడుతున్న వాళ్ళు, వాటికి స్నానం చేస్తున్న వాళ్ళు. నా చిన్నతనంలో నేను పశువులను కాశాను. పశువులంటే చాలా ఇష్టం నిజంగా. నేను మా కోడెదూడ మీద నేను కవిత రాసుకున్నా. మా కోడెదూడ చచ్చిపోతే మా అమ్మ ఏడ్చింది, మా అన్న చచ్చిపోతే మా అమ్మ ఎట్లా ఏడ్చిందో, నాకన్నా ముందు పుట్టినోడు చచ్చిపోతే ఎట్లా ఏడ్చిందో, మా ఇంట్లో కోడె చచ్చిపోతే కూడా అట్లే ఏడ్చింది. మాకు ఆపేక్ష అట్లుంటుంది వాటి పట్ల. ఎందుకంటే అవి మా బిడ్డల్లాగా చూసుకుంటాం, లేదా మా జీవితంలో భాగంగా ఉంటాయి. వాటి శుభ్రం చేసేది మేము. మీరు ఎన్నడూ కూడా వాటి పెండ తీయలే, ఎన్నడూ వాటి స్నానం చేయించలే, పాలు వెండలే, ఎన్నడూ వాటి గడ్డి వేయలే, వాటి యోగక్షేమాలు చూడలే. యోగక్షేమాలు చూడనటువంటి వాడు దాని గురించి మాట్లాడితే ఇదొక పెద్ద విచిత్రం, ఇదొక పెద్ద విషాదం. అందుకోసమే
చిన్నప్పుడు ఒక మీతో పంచుకోవాలి. నేను 5వ తరగతి వరకు మామూలుగా రెగ్యులర్ స్టడీస్ చదువుకోలే. ఏదో రాత్రిపూట చదువుకొని డైరెక్ట్గా 10-11 ఏళ్ళ వయసులో డైరెక్ట్గా నన్ను 5వ తరగతిలోనే చేర్పించారు. స్కూల్కి వెళ్ళటం అంటే నాది 5th క్లాస్ అనమాట. నా ఎంట్రీ పాయింట్ ఫస్ట్ సెకండ్ లేదు లేదు, ఎక్కడ స్కూల్కి వెళ్ళకుండా డైరెక్ట్ 5th క్లాస్కి వెళ్ళాను. ఓ పక్కన మా మండలు ఉంటే లింగాల మండల్లో తీసుకెళ్ళి వేసారు క్లాస్లో. వేసిన తర్వాత ఒక రోజు మేమందరము ఒక బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఊరి బయట స్నానం చేసి వస్తూ ఉన్నాం. పొద్దున్నే స్కూల్కి రెడీ అయ్యి వస్తున్నాం. ఒక పెద్ద మనిషి ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అక్కడ బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాడు. మేము వస్తుంటే మమ్మల్ని అందరినీ పిలిచిండు. ఆయన మంచిగా పంచ కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పిలిచిండు. మేమందరం ఇట్లా నిలబడ్డాం. నిలబడిన తర్వాత, అరే బాబు మీరు ఆవు మాంసం తింటారా అని అడిగాడు. అంటే మేము ఉన్న వాళ్ళందరం ఎస్సీ హాస్టల్ పిల్లలం. మేము తింటాం సార్ అని చెప్పిన. బిడ్డ ఆవు మాంసం తినొద్దు బిడ్డ, ఆవు అంటే తల్లి లాంటిది. గోమాత, మాత అంటే తల్లి, గోమాత అంటే తల్లితో సమానం. మనకి పాలిస్తుంది, ఆ పాలిచ్చేదాన్ని వ్యవసాయం చేస్తుంది, పంట పండిస్తుంది, ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడేదాన్ని మనం తినడం తప్పు కదా బిడ్డ అన్నాడు ఆయన. అప్పుడు మాకు నిజమే అనిపించింది. అరే నిజమే, మేము ఇన్నాళ్ళు తిన్నమే అనిపించి అప్పటి నుంచి నేను తినడం మానేసిన. దాదాపుగా నేను మళ్ళీ హైదరాబాద్కు వచ్చి డిగ్రీ చదువుకునే రోజుల్లో నాకు రాజకీయాలు అలవాటై నాకు చైతన్యం వచ్చిన తర్వాత వరకు, అంటే 5వ తరగతి నుంచి 85, 86 ఆ టైం నుంచి మొదలు పెడితే 96, ఒక 10 సంవత్సరాల కాలం ఆవు మాంసం తినలే. నేను మా ఇంట్లో కూడా తినేవాడిని కాదు. అంత ఎఫెక్ట్ నా మీద ఆ మనిషి చెప్పిన మాట పడింది. అంటే దాని పట్ల ఉండే ఆపేక్ష వలన. కానీ ఈ దేశంలో ఇంతమంది తింటున్న మాంసము అనేటటువంటిది అది ఒక ఆహార పదార్థంగా నాకు ఆలోచన కలిగినప్పుడు అది వేరే సంగతి. కానీ అట్లా ఈ దేశంలో గోవు అనేటటువంటిది గడ్డి లేక అలమటించి చచ్చిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవడు పట్టించుకోలే, ఎవడు మాట్లాడాలి. చక్రవేణు అని కొత్త చదువును కథ రాశాడు. అనంతపురంలో పశువులన్నిటినీ కబేళ్ళకి ఇట్లా తరలిస్తారట. మేపడానికి మేత లేక తరలిస్తూ ఉంటే దానికోసం పిల్లలు దూడలను కూడా పంపిస్తూ ఉంటే ఆ దూడల కోసం పిల్లలు ఏడుస్తూ ఉండే ఒక దుఃఖాన్ని ఆయన ఒక కథగా మలిచాడు అనంతపురం జిల్లాలో. మరి ఈ రోజుల్లో అన్ని రోజుల్లో ఎక్కడ పోయారండి వీళ్ళందరూ గోరక్షకులు? అక్కడ కూడా గోవు చచ్చిపోకుండా బతికించాలంటే మనం మేతనంతా తీసుకురావాలి, గడ్డి అంతా తీసుకురావాలని చెప్పి ఫ్రీగా రైతులకి గడ్డి ఇచ్చుంటే బాగుండేది కదా. అందుకోసమే చిత్తశుద్ధి రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కాకుండా నిజంగా సంపదను రక్షించే వైపుగా మీరు ఆలోచన చేయండి. ఎట్లా ఆలోచిస్తారో చూద్దాం. రైట్. మీరు తింటారా ఇప్పటికి కూడా? అందరూ తినేటట్లు అన్ని మాంసాలు తింటా నేను. ఓకే, అందరూ తిన్నట్లు నేను కూడా తింటాను.